లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. 2003లో ఒక వాట్సాప్ గ్రూప్ లో చూసి అర్చన ట్రావెల్స్ ప్రొపరేటర్ బద్దం భోజారెడ్డి గారి ద్వారా థాయిలాండ్ కి, బ్యాంకాక్ కి 2 టికెట్లు బుక్ చేసుకోవడం జరిగినది. నేను అమౌంట్ ఏమైనా అడిగినా కానీ అమౌంట్ వేయకుండా మీకు టూర్ ఏర్పాటు చేస్తా, లేకపోతే కుదరదు, మీ అమౌంట్ రిఫండ్ రాదన్న. పోలీసులు ఎందుకు తీసుకోపోవడం కారణం అంటే తీసుకోకూడదు ఈ కేసు. ఇలాంటి కన్సల్టెన్సీలు డబ్బులు తీసుకొని మోసం చేసే జరుగుతున్నాయి. వాటి మీద ఖచ్చితంగా నియంత్రణ జరగాల్సిందే. వినియోగదారుని మోసం చేస్తే 6 నెలల జైలు శిక్ష కూడా ఉన్నది. జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా ఉన్నది. ఈ విధంగా కస్టమర్స్ని మోసం చేయడమే కాకుండా కోర్టును కూడా ఖాతరు చేయడం కోర్టు కాదు. అసలు మనకు వాళ్ళు ఎవరూ తెలియదు, ఏదో చేస్తామని ఎలా నమ్ముతున్నారు, వీళ్ళు ఎలా డబ్బులు కడుతున్నారు. ఇప్పుడు మనం సామాన్య లాయర్ నరేంద్ర స్వరూప్ గారి దగ్గర ఉన్నాము. సో స్వరూప్ గారు దీన్ని ఎలా ఇంత త్వరితగతిన ఈ కేసును పరిష్కరించారు అనేది ఆయన మాటల్లో విందాం. స్వరూప్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు ముందుగా మీరైతే కంగ్రాచులేషన్స్. అలాగే త్వరగా కేసు పరిష్కరించడానికి గల కారణం, సో ఈ కేసు పూర్తి వివరాలు, దీన్ని ఎలా మీరు విజయం చేయడానికి అతను ఇచ్చిన సహకారం కానీ మీరు ఇచ్చిన ప్రోత్సాహం కానీ ఎలా ఉంది? శ్రీ తుమ్మ అప్పిరెడ్డి గారని ఖమ్మం పట్టణానికి చాలా దగ్గరలో ఉన్న ధ్వంసలాపురం గ్రామంకు చెందినవారు. వారు వ్యాపారిగా పనిచేస్తూ వారు ఖాళీ సమయంలో దాచుకున్న డబ్బులతో వారి శ్రీమతి గారు ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో, అదేవిధంగా భారత ప్రభుత్వం వారు టూరిజాన్ని పెంపొందించాలనే సదుద్దేశంతో వారు ప్రశాంతంగా ఒక 4-5 రోజులు వెళ్ళి ఆ ఆనందాన్ని సంవత్సరం అంతా ఉంచుకోవాలనే సదుద్దేశంతో వారు 24 ఏప్రిల్ 2023న 26,775 రూపాయలు ఇద్దరి చొప్పున వారికి, వారి శ్రీమతి గారికి అర్చన ట్రావెల్స్ హైదరాబాద్ వారి దగ్గర వారు ఈ టూర్ టికెట్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఆకర్షణీయమైన పథకాల ద్వారా ఇది చూపించారు. ఆకర్షణీయమైన పథకాల ద్వారా ఇది వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకొని తద్వారా వారు వినియోగదారులను ఆకట్టుకునే ప్రక్రియ చేశారు. అదేవిధంగా వీరు అప్పిరెడ్డి గారు కూడా ఆ టికెట్ తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ముందే అడ్వాన్స్ రూపంలో వీరు డబ్బులు చెల్లించారు. వీరు దాచుకున్న సొమ్ము ఇటు డబ్బులు చెల్లించకుండా అటు వాయిదాలు వేస్తూ ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఎండాకాలంలో వారు వెళ్ళాలనే ఆలోచనకి అది ఫుల్ స్టాప్ పడే ఈ మనీ ట్రాన్సాక్షన్. వీళ్ళకి ఏమైనా అధికారికరమైన పర్మిషన్స్ ఉన్నాయా ఇట్లా నిర్వహించుకోవడానికి? వీళ్ళకి ఎలాంటివి ఉండాల్సి ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా ఖచ్చితంగా ఈ టూరిజం ఆపరేటర్లకి కొన్ని రికగ్నైజ్డ్ టూరిజం ఆపరేటర్లకు కానీ మన రాష్ట్ర టూరిజం శాఖ కొన్ని మాత్రమే అనుమతించింది. ఆ అనుమతించిన దాంట్లో ఇది ఉందో లేదో నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఇలాంటి కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎడ్యుకేషన్ సంస్థలు కూడా మేము ఇలా మీకు పలానా దేశంలో మీకు చదువులు చదివిస్తాము, మీకు సర్టిఫికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాము, ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అసలు వీటన్నిటి మీద ఇది ట్రావెల్సే కావచ్చు, ఇలాంటి ఏజెన్సీసే కావచ్చు, వీటిని ఎంతవరకు నమ్మొచ్చు? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే విద్యార్థుల్ని మన దేశం నుంచి ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ ఉండే మన పేదరిక ఇబ్బందులు, రకరకాల సమస్యల వల్ల మన ఇక్కడ పిల్లల్ని తల్లిదండ్రులు విదేశాలకు పంపిస్తున్నారు. అదేవిధంగా ఆ అవకాశాన్ని తీసుకొని కొంచెం మంది మీరు చెప్పినట్టు కన్సల్టెన్సీలు ఉన్నాయి. కానీ ఆ కన్సల్టెన్సీలో ప్రతి ఒక్కరు చెప్పి ఇక్కడ కూడా మోసాలు చేసే కన్సల్టెన్సీలు కూడా ఏర్పడ్డాయి. వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. వారు ఎందుకంటే ఏమైతే కన్సల్టెన్సీలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉంటే మామూలుగా తల్లిదండ్రులకి, ముఖ్యంగా విద్యార్థులకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటున్నాం, ఇలాంటి కన్సల్టెన్సీలు డబ్బులు తీసుకొని మోసం చేసే జరుగుతున్నాయి. వాటి మీద ఖచ్చితంగా నియంత్రణ జరగాల్సిందే. సో ఫైనల్గా కన్జ్యూమర్స్కి ఏం చెప్తారు? ఈ విధంగా మోసపోయిన కన్జ్యూమర్స్కి ఏం చెప్తారు? మీరన్నట్టు వినియోగదారులకి
చాలా అవేర్నెస్ అవసరం ఉంది. వినియోగదారులకి చాలామందికి కన్జ్యూమర్ కమిషన్ని ఎలా అప్రోచ్ కావాలి ఈ మధ్య తెలుస్తుంది. ఎందుకంటే 2019 తర్వాత ఈ వినియోగదారులకి ప్రత్యేకమైన చట్టం వచ్చింది. గతంలో ఉన్న చట్టం కంటే ఇప్పుడు మెరుగైన చట్టం వచ్చింది. ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ ఏమైనా వినియోగదారుని మోసం చేస్తే 6 నెలల జైలు శిక్ష కూడా ఉన్నది. జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా ఉన్నది. సో వినియోగదారులకి ఒక పెద్ద అండ దొరికింది. ప్రతి ఒక్కరి హక్కుల్ని లో భాగంగా మనం అప్రోచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మన సమయం, మన డబ్బు 2 కోల్పోవడమే కాకుండా మానసిక వేదనలకు కూడా గురవుతూ జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు జరిగిన వాటి గురించి ఖచ్చితంగా ఇలా సామాన్యమైన లాయర్లు ఉంటారు. వాళ్ళని మనం అప్రోచ్ అవ్వచ్చు, ఇలాంటి న్యాయాలు చేసుకోవచ్చు.